వీడియోస్కి వచ్చేసి చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ మీరు ఒకసారి కింద చూడండి, ఎంత సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. 95% వచ్చేసరికి నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం చూసాం గత 11 సంవత్సరాల మోడీ గారి ఒక విజయ రహస్యాన్ని ఎట్లా భారతీయ జనతా పార్టీని ముందు తీసుకెళ్తున్నారో, భారతీయ జనతా పార్టీ విజయ రహస్యం వెనకాల మోడీ గారి కృషి ఎంత ఉందో మనం చూసాం. అయితే ఈ 3 సార్లు గెలవడంతో పాటు క్యాడర్ అండ్ అక్కడ నాయకులు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారిని 4వసారిగా ప్రధానిగా చేయాలనేసి. అయితే ఈ 4వసారి ప్రధాని అనే మాట చాలా క్వశ్చన్స్, చాలా హడల్స్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. అయితే అసలు 2014లో ఏం జరిగింది, మొమెంటం నరేంద్ర మోడీ గారికి ఎలా వచ్చింది, బీజేపీకి ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. 2014 ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేది. అప్పుడు ఏంది, అసలు ఎవరిని అక్కడ లీడర్ ఆఫ్ ది ఫేజ్ పెట్టాలి అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే, అప్పటికి 2014లో వరకు అతను గుజరాత్లో సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఏదైతే మన గుజరాత్ మోడల్ ఏదైతే ఉందో, అక్కడ గుజరాత్లో అవినీతి రహిత పాలన ఎలా చేస్తారో మనం చూసాం. 2014లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినప్పటికీ 2040 సీట్లు వచ్చాయి. అప్పుడు 2040 సీట్లతో పాటు అప్పుడు కూటమి ఎవరైతే ఉన్నారో, ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో, అప్పుడు ఎన్డీఏ అలయన్స్ కూడా అప్పుడు సపోర్ట్ బాగానే ఇచ్చాయి ఏదైతే నరేంద్ర మోడీ గారి మీద ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో సేమ్ అలానే చేశారు. అయితే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు మనం ఎట్లా పరిపాలించడం మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఏదంటే 2014, 2019 అండ్ ఏం చేశారు, అసలు లాస్ట్ 10 ఇయర్స్, ఈ 1 ఇయర్ ముందు 10 ఇయర్స్ ఏమేమి చేశారు మనం పాయింట్ వైజ్గా చర్చించుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం చూసాం జిఎస్టీ క్యాన్సిల్ అండ్ పెద్ద నోట్లు రద్దు, మన డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ అనేది మనం చూసాం. ఏదైతే మనకి జిఎస్టీ అండ్ మనకి ఈ మన నోట్ల రద్దు ఏదైతే ఉందో అది వచ్చేసరికి చాలా రిఫార్మ్ అయిందనేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అప్పుడు బంకర్స్ కింద అండ్ ఇంకొకటి మన నోట్స్ అనేది ఒక సంస్థలు ఎవరైతే మనకి దేశాన్ని యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేసే ఆ సంస్థల దగ్గర ఎంత డబ్బులు డ్రమ్ములు ఎట్లా పెట్టుకుంటారో మనం చూసాం. అట్లాంటి డబ్బుల్ని వాళ్ళ చెల్లుబాటు కాకుండా ఒకటేసారి రద్దు చేయడంతో వాళ్ళందరికీ ఆయుధ సరఫరా ఆగిపోవడంతో వాళ్ళు కొన్ని రోజులు సైలెంట్గా ఉండిపోయారని కూడా మనం చూసాం. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి ఇంకొకటి వచ్చేసరికి ఈ జిఎస్టీ తేవడం వల్ల మన భారతదేశ జీడిపి రోజు రోజుకి ఎలా ఇంప్రూవ్ అవుతుందో కూడా మనం చూస్తున్నాం. ఈ జిఎస్టీ వల్ల వచ్చేసరికి మన ప్రతి రాష్ట్రానికి వచ్చేసరికి సామాన్య న్యాయం చేసుకుంటూ మరియు మన భద్రత అండ్ మన సోషల్ వెల్ఫేర్ కోసం ఎలా కృషి చేస్తున్నారు కూడా మనం చూసాం. భద్రత వరకు వచ్చేసరికి బ్రహ్మోస్ కానీ ఎట్లాంటి మనకి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఎట్లాంటి వెపన్స్ మనం ట్యాకిల్ చేసాం మనం చూసాం. ఏది మన రైఫిల్స్ కానీ బ్రహ్మోస్ కానీ ఏదైతే మనం ఉన్నాయో అవన్నీ ఎట్లా కొనుగోలు చేశారు. అప్పుడు రైఫిల్స్ కొనుగోలు అప్పుడు కూడా యూపీఏ గవర్నమెంట్ వచ్చేసరికి అసలు ఇది సాధ్యపడుతుందా అని చెప్పేసి వాళ్ళు హేళన కూడా చేశారు. అసలు అది కొనొద్దని కూడా చెప్పారు రైఫిల్స్ అనేది. అయితే అది ఎవరు ప్రతిపక్షాల మాట వినుకుంటూనే తన పని తను చేసుకుంటూ పోయిండు. అండ్ ప్రతిపక్షాలు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ 2014 ఎలక్షన్స్ అప్పుడు ఇతని వల్ల పార్టీ గెలుస్తుందా, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా, ఈ చాయ్వాలా అనుకుంటాం ఇది హీనంగా మాట్లాడారు. అదే చాయ్వాలా ఈరోజు 3వసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో ఇంకో రిఫార్మ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్లో వచ్చేసరికి అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ దొరికింది. అక్కడ ఫ్రీడమ్ దొరకడంతో జమ్మూ కాశ్మీర్లో వచ్చేసరికి ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేడ్ అయ్యి అక్కడ ఒక బిజినెస్ కారిడార్గా మారుతుంది. ట్రేడ్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అక్కడ పెరిగింది అనేసి మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఉపాధి కలుగుతుంది అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో. అండ్ అక్కడ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో ఫ్లాగ్స్ హాయిస్ట్ చేయడం కూడా జరిగింది నరేంద్ర మోడీ గారు. లెఫ్టినెంట్ గవర్నర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇదే రకంగా ఇక్కడ కంటిన్యూ చేస్తారా అని చెప్పేసి. అయితే దాని తర్వాత వచ్చేసరికి అక్కడ ఎలక్షన్స్ కూడా జరిగాయి. మొన్న ఎలక్షన్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేశారో కూడా మనం చూసాం. అవినీతి రహిత పరిపాలనే కాకుండా నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రజలు ఇంకోటి ఏం విశ్వసించారంటే, మోడీ గారు వచ్చేసరికి అక్కడ దేశ భద్రత విషయంలో నరేంద్ర మోడీ గారు చాలా కీలకమైన స్టెప్స్ తీసుకున్నారు అనేసి మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు మనకి అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 2016లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్, మయన్మార్లో. అయితే మన ఆర్మీ కమాండోస్ వాళ్ళని సరిహద్దు దాటేసి వెళ్ళేసి మయన్మార్లో ఎంత ఒక ట్యాకిల్ చేశారో కూడా మనం చూసాం. అది కంటిన్యూగానే ఏం జరిగిందని కూడా మనం చూసాం. పాకిస్తాన్కి వెళ్ళేసి వాళ్ళ బార్డర్కి వెళ్ళి మనం సర్జికల్ స్ట్రైక్ ఎలా చేసాం కూడా మనం చూసాం. దాని తర్వాత బాలాకోట్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. 2 సార్లు స్ట్రైక్ చేసిన దాఖలాలు అది ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగింది గత 2 సంవత్సరాల్లో.
అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇంకోటి త్రిబుల్ తలాక్ అని దాన్ని క్యాన్సిల్ చేయడం, దాని తర్వాత ఇక్కడ రామాలయాన్ని బిల్డప్ చేయడం, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడైతే ఏదైతే బిజినెస్ కారిడార్సో అండ్ ఇక్కడ డెవోషనల్ కారిడార్సో అవన్నీ వాళ్ళు రెనోవేట్ చేయడం మనం చూసాం. అయితే నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చేసరికి ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కొంచెం తగ్గాయి మిత్రులారా. అతని ఈసారి 400 దాటితే అని చెప్పేసి ఏదైతే భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఫెయిల్ అయ్యారో ఈసారి 400 సీట్లు రాలేదు. అది మళ్ళీ పాత డేసే రిపీట్ అయ్యాయని చెప్పేసి అనుకోవచ్చు. 240 స్థానాలు అండ్ కూటమి గవర్నమెంట్తో ఇప్పుడు ఏదైతే మనకి ఉన్న కూటమి గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింది. అయితే ఇప్పుడు కూడా ఏమైనా తగ్గిందా అంటే అసలు తగ్గలేదు ఫ్రెండ్స్. ఆపరేషన్ సింధూర్ అని మొన్న చేసిన మొన్న ఆపరేషన్ సింధూర్ అనేది మొన్న ఒక ఆపరేషన్ చేసిన దాంట్లో మోడీ గారు అసలు తగ్గేదే లే అనేసి ఎట్లా ముందుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. అయితే ఈ 4 సంవత్సరాలు వచ్చేసరికి చాలా క్లిష్టమైన పరిస్థితి. ఏంటంటే ప్రతిపక్షాలు వచ్చేసాయి ఏమని అంటుందంటే అక్కడ కులగణన అని చెప్పేసి మాట్లాడుతుంది. అండ్ ప్రతి బిల్లులో వచ్చేసరికి వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఇక్కడ వాళ్ళకి ఇంకోటి కూటమి ఇక్కడ ఉన్న పార్టీలు కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయో వాళ్ళు లాస్ట్ వరకు సపోర్ట్ ఇస్తారా లేరా అనే ఒక డౌట్ కూడా బెనిఫిషియరీ డౌట్ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఉంది. అయితే మోడీ గారి చరిష్మా క్యాడర్ల ఉత్సాహం చూస్తుంటే మాత్రం ఇంకో ఎలక్షన్లో కూడా 2020 మన జమిలీ ఎలక్షన్స్ అయినా లేకపోతే ఇంకా రాబోయే ఎలక్షన్స్ ఏదైతే ఉందో అది గెలవడం తథ్యం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేంజ్ అయింది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. అయితే ఏ రాష్ట్రాల్లో అప్పుడు అధికారం లేకపోతే ఆ రాష్ట్రాల్లో వెళ్ళేసి అక్కడ జెండా పాతని ఫస్ట్ దశాబ్ద కాలంలో అక్కడ భారతీయ జనతా పార్టీ అనేది తెలియని రాష్ట్రాల్లో కూడా వెళ్ళేసి అక్కడ నరేంద్ర మోడీ గారి చరిష్మా ఏందో చూపించారు. అక్కడ క్యాడర్లో ఉత్సాహం ఎలా నింపారో కూడా మనం చూసాం. అసలు ఎక్కడ లేని స్థాయిలో మనం అక్కడ ఎక్కడ లేని రాష్ట్రాల్లో కూడా ఈ పరిపాలన దక్కడం అంటే అది నరేంద్ర మోడీ గారికి 100% క్రెడిట్ ఇవ్వచ్చు. ఒక నాయకుడిని చూసి ఓట్లు పడడం అంటే ఇదే తొలిసారి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీని చూసి ఓటు వేసేది ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి అతని సొంత ఓట్ బ్యాంకే ఏర్పడుకున్నారనేసి మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు గెలుస్తారా లేదా అనే డౌట్ ఉన్న ప్లేసెస్లో కూడా అతని చరిష్మా వల్ల గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే 2024లో ఎలక్షన్స్లో వచ్చేసరికి అసలు మైనస్ థింగ్ ఏమైందంటే ఫ్రెండ్స్, ఏదైతే మా జేపీ నడ్డా గారు ఒక మాట ఆర్ఎస్ఎస్తో మాకు ఏం సంబంధం లేదు, మేము సొంతంగా నిలబడతాం, మాకు ఆ క్యాపబిలిటీ ఉందని చెప్పేసి అప్పుడు మిస్టాక్ ఏదైతే చేశారో జేపీ నడ్డా గారు వాళ్ళు ఈ ఎలక్షన్కి దూరంగా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ దాని తర్వాత ఏదైతే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయో వాళ్ళ మాతృత్వ సంస్థతోని ఆర్ఎస్ఎస్తోని వాళ్ళు క్యాంపెయిన్ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అక్కడ విజయడంక కూడా మోగించడం కూడా జరిగింది. మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ వింగ్ అనేది మళ్ళీ బీజేపీకి ప్లస్ అయిందనే చెప్పి నరేంద్ర మోడీ గారికి చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కులగణన అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఆర్థిక మనకి అంతర్గత సమస్యలు కూడా మనకి ఇప్పుడు పరిష్కారం కావాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా మనం ఏ ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా మనకి వార్ జోన్లోనే మనం ఉన్నామని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇవే జరుగుతున్నాయి. మన ఆపరేషన్ సింధూర్ మనకి పక్కనున్న టర్కీ అండ్ ఎట్లా మన మీదకి పంపించిందో మనం చూసాం. సో ఇక్కడ వచ్చేసరికి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తే బెస్ట్, ఇంక ఈ 4 సంవత్సరాల మీద డిపెండ్ అయింది. ఇంకో టర్మ్ ఇక్కడ బీజేపీ వస్తుందా లేకపోతే ఇంకో టర్మ్ ఇక్కడ వేరే పార్టీ వస్తుందా అనేసి చూడాలి. ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనపై మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ మీరు చూస్తున్న ఫ్రెండ్స్ మీరు వీడియోస్ మీరు లైక్ షేర్ అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. జై హింద్, జై భారత్.